ఏ జరీనా 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 తలుపుతి జరీనా తలుపుతి తీస్తావా లేదా? నీకు బతకాలని ఆశ ఉంటే మర్యాదగా వచ్చి తలుపుతి జరీనా నిన్ను చంపి ఆ పాపం నేను మూటగట్టుకోవడం ఏంటి? నీకు తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న ఏ సెంటిమెంట్స్ లేవా? కనీసం పెళ్ళై భర్త పిల్లలు లేని నీకు ఇంత డబ్బాసు దేనికి? నీకు నిజంగా డబ్బు మీద వ్యామోహం ఉంటే నా దగ్గరకు వచ్చి ఆస్తి అడుగుంటే ముష్టి పడేసినట్టు పడేసేవాడిని కదా. అదిగో అదే అదే నాకిష్టం లేదు. ఈ శివాగ్ని ఎవ్వడి దగ్గర చేయి చాచి ముష్టి వేయమని అడగదు. అందుకని ఇన్ని జీవితాలు నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? అమాయకులందరి జీవితాలతో ఆడుకోవడం వల్ల నీకేం ఒరిగింది? పైశాచిక ఆనందం. అడిగి తీసుకోవడంలో ఆనందం లేదు. ఆడుకొని ఆడుకొని తీసుకోవడం వల్ల ఎంత ఆనందం దొరుకుతుందో నీకేం తెలుసు? కొన్న పండు కన్నా, కష్టం చేసి పండించిన పండు కన్నా పక్కింటి గోడ దూకి దొంగతనం చేస్తామే, ఆ పండు తినడంలో ఉంటుందే ఆనందం. ఆ పైశాచిక ఆనందం గురించి నీకు తెలీదు. పైశాచిక ఆనందం పొందేది పిశాచులే. నిన్ను డబ్బు పిశాచి పట్టుకుంది. దానికోసం ఎన్ని తప్పులు చేశావు? నాలాంటి వాళ్ళు అప్పులు చేయడం తప్పు, తప్పులు చేయడం ఒప్పు. నిన్ను అక్కని బావని చంపావు. ఏ పాపం తెలియని పసిదాన్ని చంపాలని చూశావు. ఏ తప్పు చేయని నా భార్య మీద నింద పడేలా చేశావు. నా చేత్తో నేనే చంపుకున్నట్టు క్రియేట్ చేసి నన్ను జైలు పాలు చేయాలని చూశావు. నన్ను జైలు పాలు చేయాలని చూశావు. ప్రేమ బతికుండగానే చచ్చిపోయినట్టు ఈ లోకాన్ని నమ్మించావు. హలో, చెప్పు. ప్రేమను ఎందుకు దాచిపెట్టావో చెప్పు. రా, ప్రపంచం ముందు నీ తప్పును ఒప్పుకో. పద.
నువ్వు పోలీసుల నుంచి తప్పించుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నా ఇంటికొచ్చి నన్ను చంపాలని చూస్తున్నావు. నీకు పడే శిక్ష ఇంకా పెరుగుతుంది. మర్యాదగా పోలీసులకి లొంగిపో. కానిస్టేబుల్స్, ఏయ్ బండి తిప్పు. ఆ ప్రణయ్ శివాగ్నింట్లో ఉన్నాడు. పోనీ. ఏంటి వాగుతున్నావు? నేను మర్డర్ చేశానా? ఇప్పుడు నేను చంపాలని చూస్తున్నానా? నాతోనే నాటకాలు ఆడుతున్నావా? నన్ను పోలీసులకు లొంగిపోమంటావేంటి? నువ్వు అసలు తోడబుట్టిందాని అని కూడా చూడను. నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవించేలా చేస్తాను. రా, నడు. కానిస్టేబుల్స్, పోలీసుల నుంచి ఎంతకాలం తప్పించుకుందాం అనుకుంటున్నావు? ఎస్ఐ గారు, సమయానికి దేవుళ్ళ వచ్చారు. మీరు రాకపోయి ఉంటే నా ప్రాణం కూడా తీసుండేవాడు. ఇక లాభం లేదు. తోడబుట్టిన వాడని కూడా చూడను. ప్రేమని చంపిన కేసే కాదు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టండి. ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. అన్నిటికీ మూల కారణం ఇదే. నాకు అసలేమీ తెలీదు. కానిస్టేబుల్స్, నాకు అసలేం తెలీదు. ముందు మీరు నడవండి. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నన్ను నమ్మండి. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మని ఇక్కడ అడ్మిట్ చేశారా? సారీ, మా మదర్ పేరు కరుణ. హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారా? ఎస్, ఇందాకే బెడ్ ఇచ్చారు. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగండి, వార్డులో ఉంటారు. థ్యాంక్స్.
బైరాగి, ప్రేమ బతికే ఉంది. బైరాగి, ఆపరేషన్ కి ఈ డబ్బు కట్టేసే. అలాగే ప్రేమ బతికే ఉందని ఆంటీతో చెప్పు. నేను ఆ కార్ని ఫాలో అవుతాను. అలాగేనమ్మా. జాగ్రత్తగా చూసుకోమ్మా. అమ్మా అమ్మా, ఏమైంది బైరాగి? మీ అక్క బతికే ఉందమ్మా. అమ్మా, ఇంకా మీరు దిగులు పెట్టుకోవద్దమ్మా. అమ్మా, ఇంకా మీరు దిగులు పెట్టుకోవద్దమ్మా. చచ్చిపోయింది మన ప్రేమ గారు కాదు, మన ప్రేమ ప్రాణాలతో ఉన్నారమ్మా. ఎంత పనిచేసావు ప్రేమ. చావు తప్పి కన్ను లొట్టబోయేలా చేసావు కదా. పాటని కోసి పీట మీద ముక్కలు కోసి నడిచే బాటలో వేసి పేట పేటంతా తొక్కేలా చేసావు కదా ప్రేమ. హే పిచ్చి కింద తల తోక లేకుండా మాట్లాడుతున్నావు. తలకు దెబ్బ తగిలింది. గతాన్ని మర్చిపోకపోయినా పదాలు మాత్రం కోతి చెట్టు ఊపితే రేగుపళ్ళు రాలినట్టు రాలిపడుతున్నాయి. నీ సోదంతా వినే టైం నాకు లేదు. నేను అర్జెంటుగా కోర్టుకెళ్ళి ప్రణయ్కి ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకోవాలి. ఈ కోర్టు తీర్పు పూర్తయ్యాక ప్రేమ చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. వస్తాను. ప్రేమా, నువ్వు శివాగ్ని మాటలేం పట్టించుకోకు ప్రేమా. అడవిలో పూలు పూస్తే అడవిలో జంతువులు మాలకట్టి వేసుకుంటాయా? ఈ శివాగ్ని కూడా అంతే. తలా తోక, ఐ మీన్ హెడ్డు టైలు రెండూ లేని నా మాటల్లాగా శివాగ్ని బతుక్కు తుది మొదలు అసలు ఏమీ లేవు. కాబట్టి రసహీన పక్షిలా బతుకుతోంది. కానీ నేనలా కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా మోసపడుతున్నాను.
లోకంలో ఎంతో మంది అందగత్తెలున్నా నేను నిన్ను మాత్రమే కోరుకుంటున్నాను. ఈసారి మాత్రం నిన్ను ఖచ్చితంగా నా సొంతం చేసుకుంటాను. ఇప్పుడే వస్తా. ఐ మీన్ పుస్తలు తీసుకొస్తా. అవును, ఇలాగే వదిలేస్తే నువ్వు మళ్ళీ పారిపోతావా? ముందు నిన్ను కట్టేస్తా, ఆ తర్వాత నీ మెడలో తాళి కడతా. ప్రేమ బతికే ఉందని తెలిస్తే తప్ప ఈ కేసు నుంచి బయటపడలేనేమో. నేనేమైపోయినా పర్వాలేదు, కనీసం ప్రేమైనా క్షేమంగా ఉంటే చాలు. బంగారు ఆగు, కూర్చో. ప్రొసీడ్. మిలాడ్, బోన్లో అమాయకంగా నుంచున్న ఈ ముద్దాయి ప్రణయ్ పైకి కనపడేంత అమాయకుడు కాదు. కట్టుకున్న భార్య మీద అనుమానం పెంచుకొని ఆమెని అతి దారుణంగా రివాల్వర్తో కాల్చి చంపాడు. ఇటువంటి ఉన్మాదికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను మిలాడ్. మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నా తరఫున లాయర్ లేడు యువర్ ఆనర్. కేవలం న్యాయం మాత్రమే ఉంది. అంటే కట్టుకున్న భార్య ప్రాణం తీయడం నీ దృష్టిలో న్యాయమేనంటావా? లేదు యువర్ ఆనర్, ప్రాణం తీసేంత ఉన్మాదం నాలో లేదు. అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల అనుమానం రావడం మాత్రం నిజం. కానీ అందుకు ఆమె ప్రాణాలు తీయాలనుకోలేదు. నేనే నా ప్రాణం తీసుకోవాలనుకున్నాను. నువ్వు ప్రాణం తీసుకోవాలనుకుంటే ఆమె ప్రాణం ఎలా పోయింది మరి? అదంతా ఈ శివాగ్ని కుట్ర.
ఎవరా శివాగ్ని? యువర్ ఆనర్, ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి హత్యకు వాడిన ఆయుధంతో సహా దొరికిపోయిన ప్రణయ్ ఇప్పుడు నేరాన్ని ఏ సంబంధం లేని వ్యక్తుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అతనేం చెప్పదలుచుకున్నాడనేది నేను వినదలుచుకున్నాను. మీకేదైనా అభ్యంతరమా? అదేం లేదు మిలాడ్. అయితే కూర్చోండి. నువ్వు రామ్మా. నమస్కారం. ఇప్పుడు చెప్పు, అంతా చేసింది ఈవిడే అన్నావు. ఏం చేసింది? అవధిమించు అశ్వబలము నువ్వు, హుంకరించు ఉచ్చ స్వరము నువ్వు, ముట్టడించు మృత్యు శరము నువ్వు.